హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది. అండ్ ఈరోజు అయితే 5th డే వినాయకుడు పూజ. సో ఇంకా నేను పూజ చేయలేదు. ఈరోజు చక్కెర పొంగలి ప్రసాదం అయితే చేస్తున్నాను. చక్కెర పొంగలి ప్రసాదం కోసం నేను ఏమేమి తీసుకుంటున్నానో ఇక్కడ చూపిస్తా మీకు. సో ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యం అండ్ 1/2 గ్లాస్ పెసరపప్పు. 1 గ్లాస్ బియ్యం వేసాను అండ్ 1/2 గ్లాస్ అయితే పెసరపప్పు వేస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం మరీ మెత్తగా అవ్వద్దు, కొంచెం పలుకు పలుకుగానే ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని నేను కడిగి ఉడకబెడతాను. సో చూడండి, నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తాను. నేను 3 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇప్పుడు నేను దీన్ని ఉడికించుకుంటాను. అన్నం మరీ మెత్తగా ఉండకూడదు. సో ఉడుకుతుంది అన్నం. పెసరపప్పు అయితే ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. ఏ గ్లాస్ తోటి అయితే మనం కొలత బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాస్ పైన కొంచెం వేసుకోవాలన్నమాట చక్కెర. మరీ గ్లాసు మనం వేసినంత చక్కెర వేస్తే బాగా తీయగా అవుతుంది. సో అంత తీయగా తినలేము. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం తగ్గించే వేస్తాను అనమాట. ఆ గ్లాస్ తోటి గ్లాస్ పైన కొంచెం వేస్తాను చక్కెర. నేను చూడండి 1 గ్లాస్ వేసాను. ఆ గ్లాస్ పైన కొంచెం వేస్తున్నా. హాఫ్ కూడా వేయట్లేదు, నేను కొంచెమే వేస్తున్నాను. సో ఇది అన్నం ఇంకొంచెం ఉడికిన తర్వాత, పప్పు అన్నం ఇంకొంచెం ఉడికిన తర్వాత మనమైతే ఆ చక్కెర వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం ఉడకాలి, దగ్గరికి వచ్చేసేయాలి అన్నంలాగా. వచ్చిన తర్వాత మనం అది వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు చక్కెర వాటర్లో మళ్ళీ అన్నం అనేది బాయిల్ అవుతుందన్నమాట. సో ఈలోపు మనం ఏం చేయాలంటే చిన్న బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేయించుకోవాలి. సో ఇప్పుడైతే నేను నెయ్యి వేస్తున్నా. ఇంట్లో చేసే నెయ్యి చాలా కమ్మగా ఉందండి. చక్కెర పొంగల్లోకి కొంచెం నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఏంటంటే టెంపుల్లో చేసే టైప్ ఉంటుంది అనమాట. ఇది మనకి గుళ్ళల్లో చక్కెర పొంగల్ ప్రసాదం పెడతారు కదా, ఆ టేస్ట్ ఉంటుంది. సో నెయ్యి కాగిన తర్వాత చూడండి, ఆ నెయ్యి కాగేలోపు జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి లవంగాలు వేసుకోవాలన్నమాట. మనం నెయ్యిలో వేయించుకోవాలి. సో చూడండి, నేనైతే జీడిపప్పు వేసేస్తున్నాను. ఎండుమిర్చి ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి మంచి ఎర్రగా వేగుతుంది. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చక్కెర పొంగలిలో, పంటి కింద తగులుతుంటే. అండ్ ఇప్పుడు వచ్చేసి కిస్మిస్ వేసుకోవాలి. సో ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఆఖరికి లవంగం వేసుకోవాలి. అవి వేగుతున్నాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక 4 లవంగం వేసుకోవాలి. చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఫ్లేవర్, లవంగము అన్నీ కలిపి. సో అవి వేగుతున్నాయి కదా, బంద్ చేసేసుకోవాలి. అవి ఆ వేడికి అవే కొంచెం ఎర్రగా అయిపోతాయి అన్నమాట, లేదంటే మాడిపోతాయి. సో ఈ వేడి చల్లారేలోపు ఇవి వేగిపోతాయి మనకి చక్కగా. చూడండి ఎంత చక్కగా వేగాయో. సో ఇది మనం లాస్ట్కి బంద్ చేసిన తర్వాత వేసుకోవాలి. సో నేనైతే బంద్ చేశాను. చూడండి, అన్నం అయితే ఇప్పుడు ఇలా ఉడికింది కదా. ఇందులో మనం ఈ చక్కెర వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ చక్కెర వాటర్లో కూడా అన్నం అనేది బాగా ఉడకాలి. ఉడికితేనే అది టేస్ట్ బాగుంటుంది. సో ఇదంతా మొత్తం మనం ఇలా మంచిగా కలుపుకోవాలి. సో ఇది బెల్లంతో కూడా చేస్తారండి, కానీ అది బెల్లం ఫ్లేవర్ వేరుంటుంది. కానీ టెంపుల్లో చేసే చక్కెర పొంగల్ మాత్రం ఇట్లనే చేస్తారు. ఇందులో మనము అవి నెయ్యి అవన్నీ ఇది ఉడికిన తర్వాత కొంచెం ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం చిటికెడు, అండ్ మనం నేతిలో వేయించుకున్నవన్నీ నెయ్యితో సహా వేసేసుకోవాలి. సో ఇది అడుగంటకుండా ఇలా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. స్టీల్ది కదా, తొందరగా అడుగంటిపోతుంది. సో ఇది మనం ఇట్లా కలుపుకుంటూ మంచిగా, చూసారా మళ్ళీ వాటర్ వాటర్ అయింది.
ఈ కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఈ పంచదార వాటర్లో ఉడకాలన్నమాట రైస్. కలుపుతూనే ఉండాలి కొంచెం, లేదంటే అడుగంటిపోతుంది ఇంకా మనకి. సో పంచదార అంతా కడిగి వాటర్ అయింది. ఇప్పుడు మనం ఇలాచీ వేసుకోవాలి, దంచి పెట్టుకున్న ఇలాచీ వేసుకోవాలి పుట్టుతో సహా. సో అప్పుడే ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. అండ్ ఇది ఒకసారి కలిపేసుకొని మనం చిటికెడు పచ్చకర్పూరం అయితే వేసుకోవాలి. సో అంతా చిటికెడంతా వేసాను నేను, చిటికెడంతా పచ్చకర్పూరం వేసాను. అది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది. టెంపుల్లో ప్రసాదం అయితే ఇట్లనే చేస్తారు మనకి. చిటికెడంతా పచ్చకర్పూరము, ఆ లవంగాలు వేసాం కదా మనం, నెయ్యిలో వేయించాం కదా, అసలు ఆ రెండిటి ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే ప్రసాదానికి. ఇది మనకి టెంపుల్లో పెడతారనమాట. టెంపుల్లో సేమ్ ఇలాగే చేస్తారు, మీరు కావాలంటే చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి మంచి స్మెల్ తోటి ఉంటుంది. సో ఇదైతే ఇప్పుడు అయిపోయింది, కొంతసేపటికి ఇంకా గట్టిగా అయిపోతుంది అది. సో మనం వేయించి పెట్టుకున్న నెయ్యి, జీడిపప్పు, ఎండు కొబ్బరి, లవంగం ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూడండి అసలు ఇది ఉడుకుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే భలే ఉంది కదా, నోరు ఊరిపోతుంది. కానీ ఫస్ట్ మనం బొజ్జగంపైకి పెట్టుకోవాలి. 5th డే నేను ఇంకా పూజ చేసుకోలేదు. ఈరోజు ప్రసాదం చేసేసి రోజైతే అన్నం ఒక్కటి వండేసి పెట్టేస్తున్నాను, అన్నం కందిపప్పు వండి పెడుతున్నాను. కానీ 5th డే కదా, ఈరోజు చక్కగా స్వామికి చక్కెర పొంగల్ చేసి పెడదామని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. మంచిగా జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసి. సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను దీపారాధన చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇది బిగుసుకుంటుంది పంచదార కదా, చక్కగా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా. సో ఇది చక్కెర పొంగల్ ప్రసాదం. మీరు ఇంకా చక్కెర పొంగల్ని ఇంకా ఎన్ని రకాలుగా చేస్తారు, ఎలా చేస్తారు? కొంతమంది బెల్లం వేసి చేస్తారు, కొంతమంది పాలు పోసి చేస్తారు. నేనైతే చక్కెర పొంగల్ అంటే టెంపుల్ స్టైల్ ఇలాగే చేస్తాను అనమాట నేను. సో మీరు కూడా ట్రై చేయండి, చూసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో ఇప్పుడైతే నేను దేవుడికి దీపారాధన చేసుకుంటాను. సో ఈరోజు వచ్చేసి నా వంటలు కూడా అయిపోయాయి. వంకాయ ఆలుగడ్డ కర్రీ అండ్ కలంకాయల పప్పు, వాక్కాయల పప్పు. అప్పుడు సుంత ఇచ్చినవి కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. సో వాక్కాయల పప్పు అయితే చేశాను, అన్నం వండేసాను, చక్కెర పొంగల్ స్వామివారికి చేశాను. ఇంకా నాకు టైం అవుతుందన్నమాట. సో రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. నేను ఇవి అప్పుడు తిని చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అవ్వాలి. ఓకే. సో నేనైతే గణపతికి పెట్టిన చక్కెర పొంగల్ అయితే టేస్ట్ చూస్తున్నా ఇప్పుడు. సో ఎలా ఉందో చూడాలి. అద్భుతం అంటే అద్భుతం. అచ్చం టెంపుల్స్లో ఎలా అయితే చేసి పెడతారో ప్రసాదం సేమ్ అలాగే ఉంది. అసలు ఏ మాత్రం చేంజ్ లేదు. లవంగం ఫ్లేవరు, పచ్చకర్పూరం ఫ్లేవరు, ఎండు కొబ్బరి, ఇంట్లో చేసిన నెయ్యి, అసలు అద్భుతం అంటే అద్భుతం. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి. తీపి ఇంకా కావాలి, మాకైతే ఇది తీపి సరిపోతుంది. మీకు ఇంకా తీపి కావాలంటే మాత్రం ఇంకొంచెం వేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోవాలి. ఈరోజు మా ఆఫీస్లో గణేష్ నిమజ్జనం ఉంది సాయంత్రము. మా ఆఫీస్లో పెట్టిన గణేష్ ఇప్పుడు పూజ ఉందన్నమాట. సో నేను వెళ్ళాలి. బాయ్. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ అస్. ఇలాగే మీరు ఎప్పుడు మాకు సపోర్టింగ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటారు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.